చూస్తే ప్రకాశం జిల్లా పొదిలిలో వైసీపీ మూకలు వీరంగం సృష్టించాయి. సాక్షి డిబేట్ లో మహిళలపై అసభ్య వ్యాఖ్యలకు నిరసనగా నల్ల బెలూన్లు ప్లకార్డులతో ఆందోళనకు దిగిన మహిళలపై వైసీపీ గూండాలు రెచ్చిపోయాయి. పొదిలి పొగాకు వేలం కేంద్రానికి వచ్చిన జగన్ మహిళలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయడంతో వైసీపీ మూకలు రాళ్లు చెప్పులు విసిరాయి. ఈ దాడిలో కానిస్టేబుల్ కు గాయాలయ్యాయి. విధుల్లో ఉన్న డీఎస్పీ పైన వైసీపీ రౌడీలు చెప్పులు విసిరారు. రైట్, పొదిలిలో వైసీపీ మూకలు రెచ్చిపోయాయి. ఈ నిరసనలో కానిస్టేబుల్ కూడా గాయాలైన పరిస్థితులు అయితే కనిపిస్తుంది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి వెంకట్రావు సిద్ధంగా ఉన్నారు. వెంకట్రావు. శంకరి, ప్రకాశం జిల్లా పొదిలిలో వైసీపీ మోక చెలరేగిపోయారని చెప్పవచ్చు. పొదిలి వచ్చిన జగన్ పొదిలి వచ్చిన సందర్భంగా మహిళలకు క్షమాపణ చెప్పాలంటూ కూడా స్థానికంగా ఉన్న మహిళలు ప్లకార్డులు ప్రదర్శన చేశారు. అయితే మహిళలు శాంతియుతంగా ప్లకార్డులు ప్రదర్శన చేస్తున్న వారిపై వైసీపీ మూక చెప్పులు రాళ్లతో దాడులకు పాల్పడ్డారు. దాదాపు 10 నిమిషాల పాటు చెప్పులు రాళ్లు విసిరేశారు. ఈ ఘటనలో ఏదైతే విధుల్లో ఉన్న కానిస్టేబుల్ అక్కడే తొక్కిసలాటలో పొదిలి సిఐ వెంకటేశ్వరరావు కూడా స్పృహ తప్పి పడిపోయిన పరిస్థితి. కానిస్టేబుల్ తలకు తీవ్ర గాయమైంది. ఆయన తలకు కూడా కుట్లు పడిన పరిస్థితి. వీళ్ళతో పాటు స్థానికంగా ఏదైతే నిరసన వ్యక్తం చేస్తున్న మహిళలకు కూడా గాయాలైన పరిస్థితి స్థానికంగా కనిపించింది. వీరితో పాటు మరికొంతమంది కానిస్టేబుల్స్ విధుల్లో ఉన్నవారు కూడా గాయపడ్డారని చెప్పని ఇటు పోలీసు వర్గాలు అయితే చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూస్తున్నాం. ఏదైతే జగన్ సాక్షి డిబేట్ లో మహిళలను అవమానించారు, వారికి బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ కూడా మహిళలు శాంతియుతంగా ఈరోజు నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపించింది. నల్ల బెలూన్లతోటి జగన్ కి ఇక్కడ అయితే మహిళలు నిరసన వ్యక్తం చేశారు. అయితే జగన్ వెళ్తున్న మార్గంలో ఒక పక్క శాంతియుతంగా మహిళలు నిరసన వ్యక్తం చేస్తున్నా వారి మీద వైసీపీ మూక అయితే చెలరేగిపోయారు. తమ దగ్గర ఉన్న చేతికి అందిన రాళ్లతో పాటు కాళ్ళకున్న చెప్పులను కూడా విసిరేసిన పరిస్థితి ఉంది. దీంతో స్థానికంగా ఏదైతే నిరసనలో పాల్గొన్న మహిళలు గాయపడ్డారు, కొంతమందికి తలలకు గాయాలయ్యాయి. వీరితో పాటు ఏదైతే విధుల్లో ఉన్న బందోబస్తులో ఉన్న పోలీసులకు కూడా గాయాలయ్యాయి. పొదిలి సిఐ వెంకటేశ్వరరావు అయితే తొక్కిసలాట్లు స్రోదప్పి పడిపోయిన పరిస్థితి ఉంది. దర్శి డిఎస్పీ లక్ష్మీనారాయణ విధుల్లో ఉన్నారు. ఆయన తల మీద నేరుగా వైసీపీ కార్యకర్తలు చెప్పులు విసిన పరిస్థితి స్పష్టంగా విజువల్స్ లో కనిపిస్తా ఉంది. ఏదైతే ఈ రోజు జగన్ పొదిలి పొగాకు వేలం కేంద్రానికి వస్తున్నారని చెప్పని తెలుసుకున్న మహిళలు గత 3 రోజుల నుంచి కూడా సాక్షిలో జరిగిన డిబేట్ కి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీని బ్యాన్ చేయాలి, సాక్షిని బ్యాన్ చేయాలని చెప్పని కూడా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ రోజు పొదిలి జగన్ వస్తున్నారని చెప్పని తెలుసుకున్న మహిళలు నిరసన వ్యక్తం చేసేందుకు కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి. దారి పొడుగుతో కూడా జగన్ కి తమ నిరసనతోటే స్వాగతం పలికారు. కానీ వాళ్ళు ఎవరిని పట్టించుకోలేదు. పైగా జగన్ కి దారి పొడుగుతా నిరసన వ్యక్తం అవటానికి కూడా ఇటు వైసీపీ మూక జీర్ణించుకోలేని పరిస్థితి స్థానికంగా కనిపించింది. ఈ నేపథ్యంలోనే ఇటు వైసీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో జగన్ కి నిరసన వ్యక్తం చేస్తున్న వారి మీద రాళ్లు చెప్పులతోటి దాడులకు పాల్పడిన పరిస్థితి కనిపించింది. దీంతో పాటు పొగాకు వేలం కేంద్రంలో కూడా పరిస్థితి అలాగే కనిపించింది. జగన్ ని పట్టుకొని సీఎం అంటూ కూడా వైసీపీ కార్యకర్తలు అయితే నినాదాలు చేశారు. కార్యకర్తలు చేస్తున్న నినాదాలతోటి జగన్ కూడా మురిసిపోతున్న విజువల్స్ అయితే కనిపించింది. వీటితో పాటు పొగాకు బేళ్లను కూడా రైతులకు సంబంధించిన పొగాకు బేళ్లను కూడా కాళ్ళతో తొక్కేసిన విజువల్స్ అయితే కనిపించినాయి. శంకరి. రైట్, థ్యాంక్ యూ వెంకట్రావు.
మహిళలకు క్షమాపణ చెప్పాలి.